నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ లో 3 రాజ్యసభ స్థానాల భర్తీకి రంగం సిద్ధం. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి 1కి ఛాన్స్. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. కేసీఆర్ పై కోపంతో అన్నదాతలపై కక్ష పెంచుకోవద్దన్న కేటీఆర్. మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేసి నీళ్లు ఎత్తిపోయాలని సూచన. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహం. కాంగ్రెస్ తీరుపై తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నేతల వ్యతిరేకం. రెండో రోజు ఉద్రిక్తంగా సాగిన చలో ఢిల్లీ మార్చ్. నేడు కేంద్ర మంత్రులతో మొదటిసారి అన్నదాతల చర్చలు. మరో కీలక మ్యాచ్ కు భారత్ ఇంగ్లాండ్ సిద్ధం. రాజ్కోట్ వేదికగా ఇవాల్టి నుంచి 3వ టెస్ట్. అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. కెన్సాస్లో సిటీ స్పోర్ట్స్ పరేడ్లో కాల్పులకు తెగబడ్డారు దుండగులు. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 25 మందికి పైగా గాయపడ్డారు. పరేడ్లో వేలాది మంది పాల్గొనడంతో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భీతావహ దృశ్యం కనిపించింది. ఎటు నుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. బాధితులను స్థానిక హాస్పిటల్స్ కు తరలించిన పోలీసులు 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే ప్రజాపాలన. కంచెలు తొలగించాలంటూనే అసెంబ్లీలో కంచెలు ఎందుకేస్తున్నారు? 10 ఏళ్లలో లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చాయి? నాడు ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిస్తే నేడు ఎందుకు హరిస్తున్నారు? ప్రతిపక్షాల గొంతును ఎందుకు ప్రభుత్వం నొక్కుతోంది? ఇదే నా ప్రజాపాలనకు అర్థం. వాచ్ ది స్టోరీ. మోసం, కపట నాటకం కాంగ్రెస్ ఇజం. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దగా పాలన చేస్తుంది. మోసపూరిత హామీలతో ప్రజలను వంచిన రేవంత్ సర్కార్ ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగించామని జబ్బలు చర్చుకునే హస్తం ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీలో కంచెలు ఎందుకేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇస్తాం, వారు ఎంతసేపు మాట్లాడినా ఓపికగా వింటామంటూనే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది రేవంత్ సర్కార్. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మైకులు కట్ చేస్తుంది. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, కుట్రలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంటే పదే పదే అడ్డుకుంటుంది. ఎమ్మెల్యే హరీష్ రావు సభలో మాట్లాడుతుంటే ఏకంగా 22 సార్లు ఈ ప్రభుత్వం మైక్ కట్ చేసింది. చెప్పాల్సిన విషయాన్ని చెప్పనివ్వకుండా పదే పదే అడ్డు తగులుతూ టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది. సీఎం సహా కేబినెట్ మంత్రులంతా అడ్డు తగులుతూ ప్రతిపక్షాల మాటే వినబడకుండా చేస్తుంది. పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? ఎప్పుడు బ్రేక్ అయితే వాళ్ళు ఏదో మాట్లాడుతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. సరిపోతుంది, ఇంకేమన్నారు? ఇబ్బంది ఏమన్నా ముళ్ళ కంచెలు ఏమన్నారండి? ముళ్ళ కంచెలు పెడుతురు కదా అడ్డం. దానికి ఏం లేదంటాడు, ఇది అంటాడు, ప్రజాపాలన అంటాడు, అన్ని అడ్డం వాళ్ళు ఇవే పెడతారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిస్థితిలోనూ ఇదే తంతు చేసింది రేవంత్ సర్కార్. మైక్ ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాట్లాడనిస్తామంటూ కళ్ళబొల్లి మాటలు చెప్తుంది.
ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీ లోపలే కాదు బయట కూడా అపోజిషన్ పార్టీల వాయిస్ లేకుండా చేయాలని కుట్రలు చేస్తుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా పోలీసులతో కంచెలు వేయించింది ప్రభుత్వం. బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడితే తమ బండారం బయటపడుతుందని దుర్బుద్ధితో అడ్డమైన సాకులు చెప్తుంది. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతిపక్షాలను అణిచివేసే విధంగా ఇవాళ వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది. సాంప్రదాయాలకు విరుద్ధంగా, నియమాలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కేవలం శాసనసభలో ఉన్న మైకు అధికార పక్ష సభ్యులు మమ్మల్ని తిట్టడానికే వాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అది తప్ప వేరే పని లేదు. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మా నిరసనను తెలియజేస్తాం అని చెప్పినా కూడా 15 నిమిషాలు స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినా, ఎల్ఏ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసినా, ఎవరికి రిక్వెస్ట్ చేసినా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం, వారి యొక్క ఆదేశాల ప్రకారం మాకు అక్కడ సభ లోపల మాకు అవకాశం ఇవ్వలేదు. మా గొంతు నొక్కేయడం జరిగింది. పోనీ మరి సభ లోపల మాకు అవకాశం ఇస్తలేరు, మరి బయట మీడియా పాయింట్ దగ్గర శాసనసభ ఆవరణలో గల మీడియా పాయింట్ దగ్గరలో మా ఆక్రోశాన్ని, మా ఆవేదనని తెలంగాణ సమాజానికి చెప్పుకుందాము అని చెప్పి వస్తే ఇక్కడ కూడా మీడియా పాయింట్ దగ్గర కూడా పోనీయకుండా వందలాది మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. ఇనుప కంచెలు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే సభ లోపల మాట్లాడనియరు మమ్మల్ని, సభ బయట కూడా మాట్లాడనియరు మమ్మల్ని. ఏమనంటే మరి మా చీఫ్ మార్షల్ గారు చెప్తా ఉన్నారు, సార్ స్పీకర్ గారు ఆదేశం, సభ నడుస్తున్నప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు అన్న మాట మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో ఈనాడు కూడా కేసీఆర్ సర్కార్ ప్రతిపక్షాల హక్కులను హరించలేదు. కానీ నేడు రేవంత్ సర్కార్ మాత్రం కొత్త నిబంధనల పేరుతో ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేస్తుంది. అసెంబ్లీ నడిచే సమయంలో మీడియా పాయింట్లోకి అనుమతి లేదంటూ చెత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ తీరుపై అసెంబ్లీలోనే బైఠాయించి నిరసన తెలిపింది బీఆర్ఎస్ పక్షం. ఎల్ఓపి గారి పైన చేసిన అసభ్య పదజాలాన్ని, వివిధ శాసనసభ్యులు మా పైన చేసిన అసభ్య పదజాలాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరుదామంటే ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు, మాకు మైక్ ఇవ్వలేదు. పైపెచ్చు మేము ఉండగానే అవకాశం కోరని సభ్యులకు కూడా అవకాశం ఇచ్చి వారి చేత మమ్మల్ని తిట్టించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన సాంప్రదాయం. గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరనైనా లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచెలను పెట్టారు. చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట ఇనుప కంచెలను తొలగించాం, స్వేచ్ఛా వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు. శాసనసభ్యులకే గతి లేదు. ఇక్కడ శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తిరగటానికే అనేక రకాలైన ఆంక్షలు, ఇక్కడ కంచెలు. ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మేము బ్రహ్మాండంగా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా ప్రజాపాలన అంతా ఒత్తిదే. సమైక్య రాష్ట్రంలో ప్రగతి భవన్ ముందు కంచెలు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ కంచెలను తొలగించి తామేదో విజయం సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రజాభవన్లో ప్రజల నుంచి ఆర్జీలు తీసుకోవడానికి దిక్కు లేకుండా పోయింది. ఇదేనా ప్రజాపాలన అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. పైగా ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది రేవంత్ సర్కార్. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోంది ప్రజాపాలన కాదు, దగా పాలన అంటూ జనం మండిపడుతున్నారు. మేడిగడ్డపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసం కాళేశ్వరం పేరుతో హస్తం పార్టీ బురద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంతో అద్భుతంగా పంటలు పండాయని స్పష్టం చేశారు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం పనైపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ను చూపించి అద్భుతమని చెప్పింది వాస్తవమా కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు
మసిపూసి మారేడికాయ చేసే విధంగా అన్న చందంగా ఉంది ఈరోజు. అంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ అన్నట్టు, సో మేడిగడ్డతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పోయిందనే విధంగా ఏదో 2-3 పార్లమెంట్ సీట్లలో లబ్ధి పొందడం కోసం, ఓట్ల కోసం వరద రాజకీయాలకు, బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది. నిజానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మైన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లు, వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు. మీరు మేడిగడ్డకు శాసనసభ్యులు తీసుకుపోయినప్పుడు పొంగ మల్లన్న సాగర్నో, రంగనాయక సాగర్నో, అన్నపూర్ణ సాగర్నో, పంప్ హౌజులనో, గలగల గోదావరి నీళ్లు బారుతున్న కూడవెల్లి వాగునో, ఆ పక్కనే పచ్చటి పొలాలను చూయిస్తే కూడా బాగుండేది కదా. అంటే మీరు ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు ఎంత తక్కువ చేసి మాట్లాడినా కూడా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయిని. లోయర్ మానేట్ డ్యామ్ నుంచి సూర్యాపేట దాకా నిండిన చెరువులు, పండిన పంటలకు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు. అదేవిధంగా ఇలా భూముల్లో పెరిగిన ఊటలు కానీ, బోరు బావుల్లో పెరిగిన ఊటలు కానీ, ఉబికి వస్తున్నటువంటి బోరు బావులన్నీ కూడా ఇవి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితాలను కూడా చెప్పుకోక తప్పదు. ఇలా కూడవెల్లి వాగు పొంగిందన్నా, హల్దీ వాగు దుంకిందన్నా, అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిందన్నా, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద పచ్చటి పంట పొలాలు ఈరోజు కనబడుతున్నాయంటే అది కాళేశ్వరం అందించిన ఫలితం అని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు. అంటే ఇలా పెరిగిన పంట రాశుల్లో ప్రతిబింబించింది కాళేశ్వరం. ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. నేను అనేది ఒకటే, సరే ఆ సంఘటనను మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను అసెంబ్లీలోనే చెప్పిన దాని మీద ఏ విచారణ అయినా మేము సిద్ధంగా ఉన్నాం, దోషులను శిక్షించండి, కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి అని చెప్పి మేము శాసనసభ ద్వారా ప్రభుత్వానికి చెప్పాం. కానీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని, పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగిందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే ఈరోజు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనేది మీకు తెలియదేం కాదు, దేశంలో అయితే చాలా ఉన్నాయి. కానీ మన ఉమ్మడి రాష్ట్రంలోనే చూసుకుంటే కడెంవాగు ప్రాజెక్టు 1958లో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది, గేట్లతో సహా కొట్టుకుపోయింది. పునరుద్ధరించారు, తిరిగి 1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయింది. సింగూరు డ్యాము 1981, 99లో కూడా పార్షల్గా కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే 2010లో బండ్సు, స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. ఆదిలాబాద్లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని హెడ్ రెగ్యులేటర్ మొత్తం కూడా 2004లో కొట్టుకుపోయింది. ఇట్లా పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవాళకి కూడా కొట్టుకుపోయే ఉన్నాయి. పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్ళి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి. పుట్టంగండి రిజర్వాయరు ఏ రకంగా ఆ రోజు కొట్టుకుపోయిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడుతుంటే కట్టకముందే కడుతుండగానే కూలిపోయి ఇవాళ ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి. ఇవాళ మన పోలవరం, కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇవాళ డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి, ఇవాళకి పునరుద్ధరణ లేనటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పించా ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. సరే ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి, దోషులను కఠినంగా శిక్షిస్తారు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు
కాళేశ్వరం మీద ఒక దుష్ప్రచారానికి ఇవాళ పాల్పడుతూ ఉన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తామంటే మీరు ఎక్కడికి పంపారు? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ మీ కట్ట మీదికి పోయి మీరు కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలకు ఇగో చూడండి మా ప్రాజెక్టులు ఎంత గొప్పగా ఉన్నాయని చూపించారు కదా. అదే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెచ్చుకొని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన ప్రాజెక్టులను చూసి వాళ్ళు నేర్చుకొని పోయినరు, మెచ్చుకొని పోయినరు. మరి అదెందుకు చూపించరు? ఆ గొప్పతనాన్ని ఎందుకు ప్రజలకు చెప్పరు? అంటే మీరు ఒక దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న మనం టీవీల్లో కూడా చూసాం. ఈ ప్రాజెక్టు ఎంత ఆయకట్టు వచ్చిందంటే మరి ఇంజనీర్లు వాళ్ళు చెప్పబోతుంటే కొత్త ఆయకట్టే చెప్పు, మీ స్టెబిలైజేషన్ చెప్పకొని దబాయించినటువంటి తీరు కూడా మనం చూసాం. వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ మొదలు 5 మంత్రులు పోయారు మేడిగడ్డ దగ్గరికి, ప్రజెంటేషన్ పెట్టినారు. వాళ్ళు యాజ్ పర్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్డ్ రిపోర్ట్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మేడిగడ్డ దగ్గర పోయినప్పుడు ఒక మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రకారంగానే చూస్తే కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలు. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ కొత్త ఆయకట్టు ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న ఒక 15 రోజుల క్రితం గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు రంగనాయక సాగర్ ప్రాజెక్టు మీద నీటి విడుదల చేస్తూ 1,10,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాను అని స్వయంగా కాళేశ్వరంలో భాగంగా ఉన్న ఒక రిజర్వాయర్ నీళ్లు వదులుతూ 1,10,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని చెప్పి కొండా సురేఖ గారే చెప్పారు. అదే రోజు మల్లన్న సాగర్ వెళ్ళి కూడా నీళ్లు విడుదల చేసినారు. అది దుబ్బాక, మెదక్ నియోజకవర్గానికి వెళ్తాయి. మరి దాని ఆయకట్టు వేరే. కానీ మీ రిపోర్టు ప్రకారమే మీరు తక్కువ చూపించారు. సరే, 98,570 ఇది కొత్త ఆయకట్టని మీరు చూపించారు. ఇందులోనే ఏముంది? 456 చెరువులను మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కెనాల్స్ ద్వారా కలపడం జరిగింది. దీని కింద 39,146 ఎకరాలు బారినాయని చెప్తున్నారు. కాళేశ్వరం కెనాల్స్ కింద 456 చెరువులకు మేము నీళ్ళు ఇచ్చాం, 39,146 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయన్నారు. అది కాకుండా ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం నీళ్ళని ఎస్ఆర్ఎస్పికి కలిపిన తర్వాత ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, 2 నిజాం సాగర్ల కింద కూడా గత ప్రభుత్వాలు చెరువులకు తూములు పెట్టలేదు, చెరువులు ప్రాజెక్టులకు అనుసంధానం చేయలేదు. కానీ కాళేశ్వరంతో ఎస్ఆర్ఎస్పి స్టెబిలైజేషన్ చేసిన తర్వాత అక్కడ కూడా 2,143 చెరువులు నింపాం. 2,143 చెరువులకు నింపడం ద్వారా 1,67,050 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఇది మీ రిపోర్టే. 1,67,050 ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిన కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకర మాటలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్పీకర్ కావాలని తమకు మైక్ ఇవ్వలేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు కంచెలు వేశారని మండిపడ్డారు. సమైక్యాంధ్రభావ వారసుడు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆయనకు చెప్పినట్టు రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడని నిప్పులు చెరిగారు. సభ లోపలున్నా బయట ఉన్న ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం, పల్లా, కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి గారు బడ్జెట్పై చర్చ జరుగుతున్న సందర్భంగా సభలో ప్రవేశించి బడ్జెట్కు సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని తీసుకొని దానిపైన మాట్లాడుతూ అది ఎజెండాలో లేకున్నా, బిజినెస్లో లేకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు పైన, మేడిగడ్డకు పర్యటన పైన మాట్లాడుతూ అసభ్య పదజాలంతో కేసీఆర్ గారిని దూషించడం జరిగింది. దీన్ని మేమందరం కూడా, భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్పీకర్ గారికి మాకు మైక్ ఇవ్వండి అని అనేక పర్యాయాలు మొత్తుకున్నా, గట్టిగా అరిచినా స్పీకర్ గారు మా వైపు చూడకుండా ముఖ్యమంత్రికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. కనీసము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాతనైనా మాకు అవకాశం ఇస్తారేమో అనుకుంటే మాకు అవకాశం ఇవ్వకుండా మరొక సభ్యునికి అవకాశం ఇచ్చారు. కనీసం బయటికి వెళ్ళి
మా పార్టీ తరఫున వివరణ ఇచ్చుకుందామనుకుంటే ప్రజలకు వాస్తవాలేంటో తెలియజేద్దామని కొని మీడియా పాయింట్కి వెళ్తే మీడియా పాయింట్ దగ్గరికి పోలీసులు వెళ్ళనీయలేదు. గత 10 సంవత్సరాలలో ఒకవైపు అసెంబ్లీ నడుస్తూ ఉన్న మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడేది, మంత్రులు వెళ్ళి మాట్లాడేది. కానీ ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నది మీడియా పాయింట్ దగ్గరికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలోనే మమ్మల్ని అడ్డుకోవడానికి కంచెలు వేయడం జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో కంచెలు వేయడం జరిగింది. ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. 600 కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు అమలు చేసే విధంగా వాళ్ళని వెంటాడుతాం, వేటాడుతాం. చేయలేకపోతే ప్రజలను సమీకరించి పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ సభ్యులు కూడా మా వక్తల మీద, ముఖ్యంగా ఇవాళ బడ్జెట్ ప్రసంగంపై ప్రసంగించిన పెద్దలు గౌరవనీయులు కడియం శ్రీహరి గారి మీద కూడా అసభ్య పదజాలంతో ఇవాళ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద, కేసీఆర్ గారి మీద కూడా సమయ సందర్భం లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. మేము దాన్ని వారు మాట్లాడుతున్నప్పుడే నిరసించాం. ఇవాళ శ్రీహరి గారు మాట్లాడుతున్నప్పుడు సభలో ముఖ్యమంత్రి గారు కానీ, ఎల్ఏ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ మాట్లాడాలి. అసలు వాళ్ళు ఎవరు లేరు. ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి ఏదో మాట్లాడుతుంటారు, తిట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే 20 సార్లు మైక్ కట్టు. సమైక్యాంధ్ర భావ వారసుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు అండ్ కో కంపెనీ ఏదైతున్నదో వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని ఇక్కడ తెలంగాణ ఆనవాళ్ళు చేర్పేయడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టడానికి, తెలంగాణ రాజముద్రను, తెలంగాణ తల్లి, తెలంగాణ బోర్డులు అన్నింటినీ చేర్పేయడానికి అని చెప్పి చంద్రబాబు అండ్ కో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. వారు చెప్పినట్టు అదే భాష మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో మాట్లాడదామంటే ఆడ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడిండు. నా సతీమణి, నా బిడ్డని చేపట్టి నేను గెలిచినా అని మాట్లాడిండు. ఎస్, నా సతీమణి, నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదు కదా, నీ చరిత్రలా కాదు కదా పొన్నం. నీ సతీమణి నువ్వు 2018లో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది నిజమా కాదా? ఇవాళ నువ్వు నా మీద అనేకంటే ముందు ఒక ఏళ్ళు చూపించే ముందు మళ్ళా 4 ఏళ్ళు నాకు చూపిస్తున్నాయి అనేది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నీలాగా నక్కలాగా కొట్లాడి నేను గెలవలే. కేసీఆర్ గారి నాయకత్వంలో సింహంలాగా గర్జించి హుజరాబాద్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన. ఆరవ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. బడ్జెట్పై డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానమివ్వనున్నారు. అటు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాలు 6వ రోజుకి చేరుకున్నాయని చెప్పాలి. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి సభ ఆమోదం తెలపనుంది. దాంతోపాటుగా అటు ఏదైతే బడ్జెట్కి సంబంధించినటువంటి సమాధానాలను ఈరోజు ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవ్వనున్నారు. దీంతో పాటుగా పలు అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో టేబుల్ చేయనున్నారు. ప్రధానంగా అటు ఆర్థికానికి ఏదైతే ఆర్థికంకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా పంచాయతీరాజు, తర్వాత రెవెన్యూ, వీటికి సంబంధించినటువంటి అంశాలను టేబుల్ చేయనున్నారు. దాంతోపాటుగా కాగ్ నివేదికలకు సంబంధించి కూడా పలు అంశాలకు సంబంధించి కూడా కాగ్ రిపోర్ట్లను కూడా ప్రవేశపెట్టనున్నారు. దాంతోపాటుగా ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి బీసీ కులగణనకు సంబంధించి కూడా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా అసెంబ్లీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని అటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా నీటికి సంబంధించి కావచ్చు, రైతు బంధుకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని కూడా, వీటన్నిటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఎప్పటి లోపల నెరవేరుస్తారు, వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ సరిపోతుందా సరిపోదా అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కొంత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా కొంత అనుచిత వ్యాఖ్యలు అనేవి ప్రధాన ప్రతిపక్షం పైన కొంత ఎక్కువగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. నిన్న దానికి నిరసనగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కనీసం వారిని మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడించే అవకాశాన్ని కూడా ఏదైతే ఇవ్వనిటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. మొత్తం మీద ఈరోజు అసెంబ్లీకి సంబంధించి చూస్తే మాత్రం అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్కి సంబంధించి సమాధానాలు ఇవ్వనున్నారు. దాంతోపాటుగా పలు అంశాలు టేబుల్కి రానున్నాయి. దాంతోపాటుగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ పెద్దలు ముఖ్యులతో చర్చించిన కేసీఆర్ వద్దిరాజు రవిచంద్ర పేరును ఖరారు చేశారు. కేసీఆర్ ఆదేశంతో బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తనకు మరోసారి అధికారం ఇచ్చిన కేసీఆర్కు వద్దిరాజు కృతజ్ఞతలు చెప్పారు. అటు మరోసారి రాజ్యసభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. వద్దిరాజు రవిచంద్రకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎవరినైనా మళ్ళీ కంటిన్యూ చేశాననే మాట కేసీఆర్ గారు గుర్తు చేసి ఈరోజు స్వయంగా పిలిచి ఖచ్చితంగా తిరిగి నామినేషన్ వేయి రవి అని నాకు చెప్పి ప్రోత్సహించినటువంటి నా తండ్రి సమానులు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మంతా రుణపడి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా మా కుటుంబం, మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులందరం కూడా కష్టపడి పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తెచ్చేయడమే మా పరమావధిగా కష్టపడతానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ, నాతో పాటు సహకరించిన నా సభ్యులందరికీ, స్నేహితులందరికీ కూడా, కుటుంబ సభ్యులే కాకుండా మిత్రులు అందరూ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా నాకు మనస్ఫూర్తిగా
బ్లెస్సింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా మీరు కావాలని చెప్పి కోరుకున్నట్టుగానే కేసీఆర్ గారు నన్ను దీవించి మరొకసారి రేపు పొద్దున నామినేషన్ వేయమని నా పేరు సూచించారు. దీనికి సహకరించినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అన్న హరీష్ అన్న గారికి, కవితమ్మ గారికి, మిగతా మిత్రులు బంధువులందరికీ కూడా మా జిల్లా అధ్యక్షులు మా లోక్సభ పక్ష నేత, రాజ్యసభ పక్ష నేత కేకే అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారికి కూడా, మరియు మా జిల్లా అధ్యక్షులు తాత మధు గారు, వెంకట వీరయ్య గారు, నాతో సహకరించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా మనస్ఫూర్తిగా నన్ను దీవించారు. కేసీఆర్ గారు ఖచ్చితంగా రేపు పొద్దున నామినేషన్ వేసి గెలిచి పార్టీని మనం పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కష్టపడాలని చెప్పేసి అందరం అనుకున్నాం. ఖచ్చితంగా అదే జరుగుతుంది. మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణనే సాధించగా లేని ఇది ఒక పెద్ద లెక్క కాదు, కష్టపడతాం. నిన్న నల్గొండలో తొలి సభ చూశారు. కేసీఆర్ గారు ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. పార్టీలో ప్రజల్లోకి పార్టీని తీసుకుపోవడమే పరమావధిగా కష్టపడుతూ రేపు పొద్దున నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇప్పటిదాకా సహకరించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.